హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక వృద్ధుడు చనిపోయే ముందు తన మనవడికి చెప్పిన 9 నగ్న సత్యాలు. ఒక వృద్ధుడు చనిపోతూ తన మనవడికి స్త్రీల గురించి కొన్ని నమ్మలేని నగ్న సత్యాలను చెప్పి కన్నుమూశాడు. తన మనవడికి ఈ 9 నగ్న సత్యాలను పాటించమని, ఇవి గనుక పాటించినట్లయితే నీ జీవితం ఓ పూల పాన్పులాగా ఉంటుందని, లేదంటే ఓ ముళ్ళ పొదలా చిక్కుకుపోయి ఉక్కిరిబిక్కిరి అయిపోతావు అని చెప్పి కన్నుమూశాడు. ఆ ముసలి వృద్ధుడు తన మనవడికి అలా ఎందుకు చెప్పాడు? ఇంతకీ ఆ 9 నగ్న సత్యాలు ఏంటి? వాటిని పాటిస్తే జీవితమే మారుతుందని ఎందుకు చెప్పాడో, మనము వాటిని పాటించి మన జీవితాన్ని పూలపానుపుగా ఎందుకు చేసుకోరాదో ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా ఆ వృద్ధుడు చెప్పిన 9 నగ్న సత్యాలను మనము పాటిద్దాం. 1. స్త్రీ డబ్బు లేని వాడి వద్ద భారీగా ఉండే కన్నా డబ్బు ఉన్న వాడి దగ్గర వేసిగా అయినా ఉండడానికి ఇష్టపడుతుంది. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే డబ్బును మాత్రం సంపాదించు. డబ్బు ఉంటేనే నీ భార్య అయినా పిల్లలు అయినా నీకు విలువ ఇస్తారు. లేదంటే నిన్ను కుక్కలు కూడా పలకరించరు. ఇది మాత్రం ఎప్పటికీ మరవకు. ఇది జీవిత సత్యం. ఇక 2. చదువుతుందని కూతుర్ని ఎంతో గారాబంగా పెంచే తల్లిదండ్రులకు చివరికి కూతురు చేసిన మోసాలకు తట్టుకోలేకపోతున్నారు. చదువు సాకుతో ఎక్కడెక్కడో తిరిగి బాయ్ ఫ్రెండ్ అని, షికార్లు అని ఏవేవో మాయమాటలు చెప్పి తన తల్లిదండ్రులను మోసం చేయడంతో పాటు తను మోసపోతుంది. కాబట్టి ఎంత చదువులో రాణించినా కూతురు ఒక వయసుకు వచ్చిన తర్వాత తనకు బాధ్యతలు నేర్పాలి. లేదంటే వాళ్ళతో పాటు మనము ఏడవలసి వస్తుంది. ఎందుకంటే తెలుసో తెలియకో చేసిన తప్పు అయినా సరే ఈ లోకం అవన్నీ చూడదు. తప్పును మాత్రమే చూస్తుంది. ఆ తప్పుకు కారణాలు వాళ్లకు అనవసరం. కాబట్టి మీ కూతురుకు చిన్నతనం నుండే ఎవరితో ఎలా మెలగాలి, ఎవరితో ఎంతవరకు చనువుగా ఉండాలి అవి వివరంగా నేర్పించండి. లేదంటే పరువు పోయిందని చావు ఒకటే పరిష్కారంగా మిగులుతుంది. 3. కొందరు స్త్రీలు భర్త పక్కనే ఉండగానే పరాయి పురుషులను చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్త్రీకి తన భర్త దగ్గర సరైన సఖ్యత లేదని అర్థం. అందువల్లే ఇలా పరాయి మగాలను చూస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నవాడు దద్దమ్మ అయినా అయి ఉండవచ్చు, లేదంటే భార్య అంటే ఇష్టం లేని వాడైనా ఉండవచ్చు. కాబట్టి మీరు పెళ్లి చేసుకునే ముందు స్త్రీ యొక్క వివరాలు క్లుప్తంగా తెలుసుకుని వివాహం చేసుకోండి. 4. స్త్రీ పురుషుల ఆలోచనలో చాలా తేడాలు ఉంటాయి. స్త్రీలు ఎక్కువగా తన కుటుంబం గురించే ఆలోచిస్తుంది. తన కుటుంబం, తన పిల్లలు, తన భర్త, తన సంసారం అని ఇలా ఎప్పుడు చూసినా వారి ధ్యాసే. సంసారం చేసే ప్రతి స్త్రీ ఇలానే ఆలోచిస్తుంది. ఎవరో ఒకరు ఇద్దరు తప్ప అందరు స్త్రీలు ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి స్త్రీకి విలువ ఇవ్వండి. స్త్రీ లేని ఇల్లు శ్మశానంతో సమానం. ఇంట్లో స్త్రీలు ఉంటేనే ఆ ఇంటికి పురుషులకు అందం. 5. స్త్రీలు మగాలను ఎంతో నమ్ముతారు. కానీ వారి నమ్మకాన్ని మీరు నిలబెట్టాలి. ఒక్కసారి మగాలపై నమ్మకం పోతే ప్రాణం పోయినా మిమ్మల్ని నమ్మరు. ఆడవారికి అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి స్త్రీలను మోసం చేయకండి. స్త్రీని మోసం చేసి బాగుపడ్డవాడు ఎవరూ లేరు. స్త్రీ అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవితో సమానం. కాబట్టి స్త్రీలను మోసం చేయకండి. 6. ఏ స్త్రీ అయితే వ్యభిచారిగా ఉందో ఆ స్త్రీ యొక్క కూతురు ఎంత మంచిదైనా సరే ఆమెను వివాహం చేసుకోరాదు. ఎందుకంటే తల్లి చేసిన తప్పుకు కూతురు ఎందుకు శిక్ష అనుభవించాలని మీకు డౌట్ రావచ్చు. కానీ ఒకే ఇంట్లో జీవించే తల్లి పిల్లలు ఒకేలాగా ఉండకపోయినా లోకం మాత్రం ఆ తల్లికి పుట్టిన కూతురు మీద కూడా అపనిందలు వేస్తారు. తప్పు చేయకపోయినా ఆమెను కూడా వేశ్యగానే గుర్తిస్తారు. కాబట్టి వ్యభిచారి కూతురును పెళ్లి చేసుకోకు. ఇక 7. ధనం మీద వ్యామోహం ఉన్న స్త్రీని కూడా పెళ్లి చేసుకోరాదు. ఎందుకంటే ఆమె నీతో ధనం ఉన్నన్ని రోజులు మంచిగానే ఉంటుంది. ఏదైనా అనుకోని పరిస్థితుల్లో నువ్వు బికారిగా అయినప్పుడు నిన్ను వదిలి ఎవరినో డబ్బున్న వాడిని చూసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి డబ్బుపై వ్యామోహం ఉన్న ఆడవారిని అస్సలు నమ్మకండి. 8. అందం ఎక్కువగా ఉన్న స్త్రీని కూడా వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే అందంగా ఉన్నాననే తలపొగురుతో నిన్ను వెట్టి చాకిరీ చేయిస్తుంది. అందగత్తెనని ఇంట్లో ఉండే అత్తామామలను, ఆడపడుచులను చిన్నచూపు చూస్తుంది. ఇంటిని శుభ్రం చేయక, పిల్లల్ని పట్టించుకోక, ఎప్పుడు సింగారించుకొని వీధిలో కూర్చొని బాతాకాన్ని పెడుతూ సమయాన్ని వృధాగా గడుపుతుంది. ఇక చివరిది 9. కామపిచ్చి ఎక్కువగా ఉన్న స్త్రీలను కూడా మీ దరి చేరనివ్వవద్దు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి పుట్టినప్పటి నుంచి కామ కోరికలు ఎక్కువగా ఉండి వీళ్ళు కామాన్ని తట్టుకోలేక తొందరగా పెళ్లిళ్ళు చేసుకుంటారట. వీళ్లను చేసుకున్న భర్తలకు చుక్కలు చూపిస్తారట. ఎప్పుడంటే అప్పుడు శృంగారం కావాలని భర్తలను వేధించుకు తింటారట. ఇలాంటి స్త్రీలకు రోజుకు 4 నుండి 5 సార్లు శృంగార కోరికలు కలుగుతాయట. ఒకవేళ భర్త వద్దు కాదు అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట. ఇలాంటి ఆడవారిని చేసుకున్న పురుషులు వారికంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా చేతకాని వాళ్ళను చూసి పరాయి పురుషులను తమ ఒళ్ళో వేసుకొని వారితో తమ కోరికలను తీర్చుకుంటారు. కాబట్టి కామం మీద ఎక్కువగా పిచ్చి ఉన్న స్త్రీలను దూరంగా పెట్టండి అని వృద్ధుడు తన మనవడితో చెప్పిన 9 నగ్న సత్యాలు. వీటిని మీరు కూడా పాటించి జీవితాన్ని బాగుపరచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.